ఒక వ్యక్తి లోకంలో ప్రయోజకుడిగా, ఒక వ్యక్తి లోకంలో జయంతో ముందుకు సాగాలంటే, తన కలిగిన జయాన్ని నిలబెట్టుకోవాలంటే ఆ వ్యక్తికి కావాల్సిన డిసర్న్మెంట్. ఈరోజు ఎంతోమంది ఆశీర్వాదాలు పొందుకుంటారు, పొందుకున్న ఆశీర్వాదం నిలబడదు. ఎంతోమందికి దేవుడు ఇచ్చిన దీవెనలు పొందుకుంటారు, ఆ దీవెనలు నిలబడదు. అందరికి కొంతమందికి అయితే గొడవలు అయిపోయి అన్ని నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభువా ఏం జరిగిందో చెప్పు. కాదు, యూ హ్యావ్ టు బి వైజ్. నువ్వు అడుగుపెట్టే స్థలం ఎక్కడ, నువ్వు అడుగుపెట్టే స్థలం ఎక్కడిది, ఎలాంటిది, ఎవరిది, ఎవరి అధికారంలో ఉంది, ఎవరి బలిపీఠం ఉంది, నువ్వు మాట్లాడే వ్యక్తి ఎవరి వ్యక్తి, ఎవరి సొత్తు ఆ వ్యక్తి, ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడు, దేవుడి పక్షాన, అపవాది పక్షాన, నీ స్నేహితుడా, నీకు విరోధ కాదు, ఎవరి పక్షాన ఉన్నాడో తెలుసుకోవాలి. దేవుని పక్షమా, అపవాది పక్షమా? అనేకసార్లు నేను చెప్తూ ఉంటాను, నేను నీ పక్షం కాదు, నీ పక్షం కాదు, నేను దేవుని పక్షం ఉండాలి, నేను దేవుని రాయబారిని. నేను దేవుని పక్షాన నిలబడకుండా నీ పక్షాన నిలబడితే అవ్వదు. నేను దేవుని పక్షాన నిలబడకుండా నిన్ను